హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే చికెన్ పులావ్ ఎలా చేయాలని చూపిస్తానండి. చికెన్ వచ్చి ఒక 3 సార్లు బాగా కడిగేసుకునేసి తర్వాత అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. 1 కేజీ చికెను. తర్వాత పసుపు వచ్చి ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత రాళ్ళుప్పు వేసుకున్నాను, ఇదంతా కలిపి పెట్టుకోవడానికి. తర్వాత ధనియాల పొడి వచ్చి 1.5 స్పూన్ వేసుకున్నానండి. కారం వచ్చి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత వచ్చి మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసేసుకున్నాను, 1.5 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందామండి. కారము మసాలాలన్నీ బాగా పట్టేటట్లు ఫస్ట్ కలిపేసుకోవాలి. పెరుగు ఆయిల్ మళ్ళీ వేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి, కారం అంతా బాగా పడుతుంది. తర్వాత వచ్చి పెరుగు వచ్చి ఒక 300 గ్రాములు వేసుకుంటున్నానండి. కొంచెం కారం ఎక్కువే ఉంటుంది కాబట్టి కొంచెం పెరుగు బాగా వేసుకుంటున్నాను, బాగుంటుందని టేస్ట్. ఈ విధంగా అంతా కలిపేసుకుంటున్నానండి. పెరుగు వేసుకుని తర్వాత ఆయిల్ నెయ్యి వేసుకుందాము. ఈ విధంగా ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుంటే బాగుంటుందండి. చికెన్ కలుపుకునేసి తర్వాత వచ్చి నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వచ్చి ఒక 4-5 స్పూన్ల దాకా వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కదండి, అందువల్ల నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. గుంత స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నానండి. తర్వాత వచ్చి నిమ్మరసం వచ్చి ఒక నిమ్మకాయ అంత పిండేసుకున్నానండి అదంతా. తర్వాత వచ్చి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక బుడలు అవన్నీ వేసేసుకుంటున్నానండి. అవి వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. మూత పెట్టేసి నానబెట్టేసుకుందాము. ఇదంతా కలుపుకునేసి ఫస్ట్ కారం అవంతా వేసుకొని కలుపుకుంటే బాగా పడుతుందండి. పుదీనా వేసుకుంటున్నాను, పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడంత పుదీనా కొత్తిమీర కలిపి వేసుకున్నానండి. ఇదంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టుకునేసినాను. 1 కేజీ బియ్యము 1 కేజీ చికెన్కి. తర్వాత వచ్చి ఆయిల్ బాగా వేసుకోవాలండి. 1 కప్ ఆయిల్ వేసుకొని సాజీరా, చెక్క, లవంగాలు, యాలక బుడలు, తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఇవి కొంచెం ఏగిపోయినాయి. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వచ్చి ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఏగనిద్దాము. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటానండి, తొందరగా ఏగుతుంది. ఆనియన్స్ బాగా టేస్ట్ కూడా వస్తాయి. రాళ్ళుప్పు వేసుకొని వేయించుకున్నానండి. తర్వాత వచ్చి టమోటా వేసుకుంటున్నాను. ఒక 3 టమోటాలు కట్ చేసుకున్నాను. పులావ్కి వచ్చి కొంచెం టమోటా బాగా వేసుకుంటే బాగుంటుందండి. ఇది మగ్గనిద్దాము. తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొంచెము ఏగేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బిర్యానీ పులావ్ బాగుంటుంది టేస్ట్. చూడండి ఇదంతా బాగా ఆయిల్ తెలుస్తుంది కదా. తర్వాత మనము కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిందండి. బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టుకునేసి. ఇది వేగేటప్పటికి బియ్యం కూడా నానిపోయి ఉంటాయి కదా. చికెన్ అంతా ఇట్లా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ మసాలా అంతా వేగిస్తే బాగుంటుందండి. పులావ్కి అంతా మసాలా బాగా వేగాలి. చూడండి ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకొని దాంట్లో ఉండే మసాలా కూడా అంతా వేసేసుకొని ఈ విధంగా కలుపుకునేసి కొంతసేపు మూత పెట్టేసుకుందాము. ఇదంతా కొంచెం బాగా ఉడికితే ముక్క వచ్చి హాఫ్ ఉడికితే చాలండి. మళ్ళీ రైస్లో ఉడుకుతుంది, ఎక్కువ ఉడకబడలేదు దీంట్లో. కొంచెం హాఫ్ ఉడికితే హాఫ్ రైస్లో ఉడికిపోతుంది. చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. చూడండి ఆయిల్ తెలుతుంది కదా, ఆల్రెడీ ముక్కలు హాఫ్ భాగం ఉడికిపోయిందండి చికెన్ కూడా. ఇప్పుడు మనము రైస్ వేసేసుకుందాము. రైస్ నీళ్ళు వంపేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చి బాస్మతి. తర్వాత వచ్చి ఇంట్లో రైస్ మనం వండుకునే రైస్ 2 కలిపి వేసుకుంటున్నానండి. ఒట్టి బాస్మతి అయితే కొంచెం ఎగుట అనిపించినట్లుంటుందని నేను 2 కలిపి వేసుకుంటున్నాను. బాస్మతి హాఫ్, ఇంట్లో చేసుకునే రైస్ హాఫ్, 2 కలిపి వేసుకున్నానండి నేను, ఎగుట అనిపించదని. తర్వాత వచ్చి ఒక గిన్నె రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గిన్నె నీళ్ళు వేసుకుంటున్నాను. 1 గిన్నె తీసుకున్నానండి నేను కొలతతో. తర్వాత నీళ్ళు వేసేసుకుని తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మిగిలిన నెయ్యి కూడా దాంట్లో పోసేసుకునేసి అంతా కలుపుకొని మూత పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా కొత్త ఉడుకుతుంది.
కరెక్ట్ సరిపోతుందండి. ఒక గిన్నెతో బియ్యం అయితే 1.5 గిన్నె నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. చూడండి బాగా ఉడుకుతుంది కదా. మూత పెట్టి మళ్ళీ ఈ నీళ్ళన్నీ ఇమిరిపోనిద్దాము. చూడండి అంతా ఉడికిపోయింది బాగా. ఒకసారి కలెత్తుతాము. చిన్న కలెత్తాలండి, బియ్యం అంతా మెత్తగా అయిపోతుంది రైస్, అందుకని చిన్న కలెత్తుకోవాలి. రెడీ అయిపోయిందండి చికెన్ పులావ్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఈ పులావ్ అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసేసినాను. ఆనియన్స్ పక్కన పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నానండి. చాలా టేస్ట్గా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి ముక్క కూడా కరెక్ట్ సరిపోయింది ఉడికోవడము. బాగా దమ్కేసేస్తే చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానివల్ల అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.